హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలు, కానీ అతను చాలా ఆతురుడు. ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలని ఆశపడేవాడు. ఫలితం ఆలస్యమైతే కోపడేవాడు. దానిని అప్పుడే వదిలేసేవాడు. అయితే రాము ఒకరోజు అతను తన గ్రామంలో దగ్గర ఉన్న ఒక వృద్ధ రైతు ఆయనే సీతయ్యను చూసి అడిగాడు. తాతయ్య, మీరు ఇన్నేళ్లుగా కష్టపడుతున్నారు కదా, మీకు అలసట ఇలాంటివి ఏమీ అనిపించదా అని అడిగాడు. అప్పుడు సీతయ్య నవ్వుతూ చెప్పాడు. రాము, నేలలో విత్తనం వేసిన వెంటనే మొక్క రావాలంటే ఎలా సాధ్యం? విత్తనం నాటిన తర్వాత నీళ్లు పోయాలి, ఎండను తట్టుకోవాలి, కాలాన్ని ఎదురు చూడాలి. ఓర్పు లేకుంటే పంట ఎలా వస్తుంది? మనిషికి ఓపిక, సహనం ఉండాలి. అప్పుడు రాము ఆ మాటలు అంతగా అర్థం కాలేదు. కానీ ఒకరోజు అతను చిన్నగా కూరగాయల తోట పెట్టాడు. విత్తనాలు వేసి రెండో రోజే తవ్వి చూశాడు. మొలకెత్తాయా అని. కానీ అవి మొలకలు అన్నీ పాడైపోయాయి. అలాగే ఆలోచిస్తూ సీతయ్య సలహా తీసుకొని మళ్ళీ విత్తనాలు నాటాడు. ఈసారి ప్రతిరోజు నీళ్లు పోశాడు. ఎండైనా వానైనా జాగ్రత్తగా చూసుకున్నాడు. తవ్వి చూడకుండా ఎంతో ఓపికగా, నేర్పుగా, ఓర్పుగా ఎదురు చూశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అవి మొలకెత్తడం ప్రారంభించాయి. మొలకలు చూసి కొన్ని నెలల్లో పచ్చని పంట వచ్చింది. రాము మొదటిసారి తన కష్టాన్ని ఫలితం చూసి ఎంతో ఆనందపడ్డాడు. తన పంటను చూసి తనకు ఎంతో ఆశ్చర్యం, ఆనందం ఇవన్నీ తనకు కనిపించాయి. కానీ కొన్ని రోజుల తర్వాత తనకు అన్నీ అర్థమయ్యాయి. ఓర్పు అనేది కేవలం ఎదురు చూడడం కాదు, ఎదురు చూస్తూనే కష్టపడటం. సహనం ఉంటే కాలమే మనకు తోడుగా మారుతుంది. ఒక మనిషి సహనంతో ఉంటే ఎన్నో అద్భుతాలు చేస్తాడు. రాముకు అప్పుడు ఓర్పు అనేది, సహనం అనేది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అని అన్నీ బాగా అర్థమయ్యాయి. ఏ పని చేసినా తొందరపడకూడదు. చదువులోనూ, పనిలోనూ ఎంతో ఓపికగా ఉంటే ముందుకు సాగుతాడు. కొన్ని సంవత్సరాల్లో అతను గ్రామంలోనే విజయవంతమైన యువకుడిగా మారాడు. ఓర్పు, కష్టం విజయానికి పునాది. సహనం ఉన్నవాడికి కాలమే మిత్రుడు అవుతుంది, ఎంతో సహాయం చేస్తోంది. ప్రతి మనిషి కూడా జీవితంలో ఓర్పుతో, సహనంతో ఉంటే అన్నీ కూడా తన వద్దకు వస్తాయి. మనం కాలంతో పరీక్షించాలి. ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతాము. అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కావాలంటే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ కూడా ధన్యవాదాలు.